ఇప్పుడు ఎవరైనా కానీ వాళ్ళ డైట్‌లోంచి అసలు తీసేయాల్సిన కొన్ని ఫుడ్స్ ఉంటాయి గదా! అసలు అవాయిడ్ చేయాలి. ఇది ఎవరు తినకూడదు, మంచిది కాదు అనేవి. అవి ఏంటి? సో దెర్ ఈస్ నో సింగిల్ పర్టికులర్ ఫుడ్ విచ్ యాక్ట్స్ లైక్ ఏ పాయిజన్ ఇన్ ద బాడీ. బట్ కొన్ని ఫుడ్స్ రెగ్యులర్గా తీసుకోవడం అన్నది మంచిది కాదనమాట. మనకు బేకరీలో దొరికే ఏ ఫుడ్ హెల్తీ కాదు. ఎలాంటి ఫుడ్ తీసుకున్నా అందులో ఎక్సెసివ్ మైదా ఉంటుంది, ఎక్సెసివ్ ఫ్యాట్ ఉంటుంది, లేదా ఎక్సెసివ్ షుగర్స్ ఉంటాయి. ఈ కేక్స్ ఇవన్నీ అండ్ కూల్ డ్రింక్స్. ఈ కూల్ డ్రింక్స్లో షుగర్ తప్ప ఏముండదు అండ్ ఎక్సెసివ్ షుగర్ ఉంటుంది. ఇలాంటి ఫుడ్స్ని ఎవ్రీడే ఆర్ ఫ్రీక్వెంట్లీ తినడం మంచిది కాదు. ఎందుకంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి మనం ఈజీగా అడిక్ట్ అయిపోతాం. అలా అడిక్ట్ అయినప్పుడు ఏంటి, మనం తింటూనే ఉంటాం అండ్ మన బాడీలోకి ఆ ఎక్సెస్ క్యాలరీస్ అన్నవి పంపిస్తూనే ఉంటాం. ఈ ఫుడ్స్లో ఎలాంటి వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉండవు. సో మన హెల్త్కి ఎలాంటి పనికి వచ్చే పని చేయదన్నమాట. జస్ట్ మన బాడీలో ఎక్సెస్ క్యాలరీస్ని యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. మనం లాంగ్ రన్లో ఫ్యాట్ గెయిన్ అవుతూ ఉంటాం. దానివల్ల జరిగే హెల్త్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి మోడరేట్ అమౌంట్స్లో. సో మనం దాని ఒక రివార్డ్లా తీసుకోవాలి. ఒక వీక్ మొత్తం డైట్ చేసినప్పుడు ఆ సైకలాజికల్ హ్యాపీనెస్ కోసం, ఆ సాటిస్ఫాక్షన్ కోసం చీట్ మీల్ లాగా వీక్లీ ఒకసారి బేకరీకి వెళ్ళి మనకి ఇష్టమైన ఫుడ్స్ తిన్నాం, లేదా మీకు పిజ్జా లాంటివి ఇష్టం ఉంటే అప్పుడప్పుడు ఒక్కొక్కటి అలా వీక్లీ వన్స్ లేదా మంత్లీ ట్వైస్ ఇలా తింటే ప్రాబ్లం లేదు. కానీ రెగ్యులర్గా తింటే మాత్రం ఇలాంటి ఫుడ్స్ డెఫినెట్లీ హెల్త్కి మంచిది కాదు. ఓకే. ఇప్పుడు రా వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు, ఇంకొంచెం మంచిది అని. మళ్ళీ దాని కౌంటర్గా నేను అలా రాగా తినకూడదని కూడా చూసాను. అవునండి. ఎలా కన్జ్యూమ్ చేస్తే మంచిది? సో ఏమవుతుందంటే రా వెజిటేబుల్స్లో బేసికల్లీ యాంటీ న్యూట్రియంట్స్ అన్నవి ఎక్కువ ఉంటాయి. ఈ యాంటీ న్యూట్రియంట్స్ ఏం చేస్తాయంటే, ఆ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ మనం దేనికి తింటాం, అందులో వైటమిన్స్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి. అది మన బాడీకి హెల్త్కి మంచిది అని చెప్పేసి. ఈ యాంటీ న్యూట్రియంట్స్ ఏం చేస్తాయంటే ఆ వైటమిన్స్ అండ్ మినరల్స్ అబ్జార్ప్షన్ రేట్ని తగ్గిస్తాయి అన్నమాట. సో ఆ వెజిటేబుల్స్ని కుక్ చేసినప్పుడు ఈ యాంటీ న్యూట్రియంట్స్ అన్నవి కిల్ అయిపోతాయి. అప్పుడు మనకి న్యూట్రియంట్స్ అన్నవి ప్రాపర్గా అబ్జర్వ్ అవుతాయి. సో ఈ రీజన్ కోసం ఎస్పెషల్లీ మనం కుక్ చేసుకొని తింటే మంచిది. అండ్ ఇలానే మనకు చాలా మంది నట్స్ని ఎందుకు సోక్ చేస్తారంటే ఇదే రీజన్ అనమాట. ఒకటి, అందులో ఉండే యాంటీ న్యూట్రియంట్స్ అన్నవి డైల్యూట్ అయిపోతాయి. సో అప్పుడు నట్స్లో ఉండే న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో, బికాజ్ నట్స్లో చాలా హై క్వాలిటీ న్యూట్రియంట్స్ ఉంటాయి. వైటమిన్స్ అవ్వచ్చు, మినరల్స్ అవ్వచ్చు, గుడ్ ఫ్యాట్స్ అవ్వచ్చు. అవన్నీ మన బాడీ ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకొక రీజన్ ఏంటంటే, ఈ రా వెజిటేబుల్స్లో ఈ యాంటీ న్యూట్రియంట్స్ ఎక్కువ ఉండడం వల్ల తిన్న వెంటనే మనకు బ్లోటింగ్ ఇష్యూస్ వస్తాయి. చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది, ఏదో గ్యాసీగా ఉన్నట్టు ఈ విధంగా ఉంటుంది అనమాట. అదే మనం దాన్ని ప్రాపర్గా కుక్ చేసుకొని తింటే ఎలాంటి డిస్కంఫర్ట్ అనేది ఉండదు మనకు. ఓకే. ఈ మధ్య కాలంలో చాలామంది గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నారు కదా వెయిట్ లాస్ కోసము. ఇంకా అంటే చాలా రకాలు ఉన్నాయి అలాంటి సూపర్ ఫుడ్ లాగా. లైక్ మనకు లెమన్ వాటర్ విత్ హనీ ఒకటి, గుమ్మడికాయ జ్యూస్ ఒకటి, ఏబీసీ జ్యూస్. సో ఒక్క ఫండమెంటల్ థింగ్ ఏంటంటే, ఫ్యాట్ లాస్ అవ్వాలంటే మనం క్యాలరీస్ని ఖర్చు పెట్టాలి, రైట్? దెర్ ఈస్ నో ఫుడ్ విచ్ హ్యాస్ 0 క్యాలరీస్. మనకు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా అందులో క్యాలరీస్ ఉంటాయి. గుమ్మడికాయ ఎక్సెప్ట్ వాటర్. గుమ్మడికాయ జ్యూస్ తీసుకున్నా, లెమన్ వాటర్ విత్ హనీ తీసుకున్నా, ఇంకొకటి. సో మన బాడీలోకి క్యాలరీస్ని పంపిస్తున్నప్పుడు ఫ్యాట్ లాస్ ఎలా అవ్వం. బాడీ నుంచి ఖర్చు పెట్టాలి. అది మన బాడీలోకి వెళ్ళి ఆటోమేటిక్గా ఖర్చు చేసేంత దానికి అలాంటి ప్రాపర్టీస్ ఏమి ఉండవు. సో మనం బర్న్ చేయాల్సిందే. ఎలాంటి ఫుడ్ మన బాడీలోకి వెళ్ళి ఫ్యాట్ లాస్ని ఇనిషియేట్ చేయదన్నమాట, మనం ఇనిషియేట్ చేసుకోవాలి. సో దెర్ ఈస్ నో సచ్ ఫ్యాట్ లాస్ ఫుడ్. ఏ ఫుడ్ ఫ్యాట్ లాస్ని కాజ్ చేయదు.